సంక్షేమ పథకాల రథసారథి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి, పెద్దాపురం ఇన్ఛార్జ్ దొరబాబు. పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ పేదల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మహనీయుడు దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని పెద్దాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు అన్నారు. మంగళవారం పెద్దాపురం నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో దొరబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ జాన్ మోజేస్, చైర్పర్సన్ గోకెర సునేత్రదేవి, పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కండి సాయి ప్రసాద్, పెద్దాపురం సామర్లకోట నేతలు, సామర్లకోట ఎంపీపీ బొబ్బరడు సత్యబాబు, ఆవాల లక్ష్మీనారాయణ, మన్యం చంద్రరావు, గుండం రాజప్పాయ్, తలారి దొరబాబు, సిపేని రూపా సురేష్, పాలిక కుసుమా చంటిబాబు, కరణం భాను, ఇరుసుమళ్ళ సాయి, కాళ్ళ లక్ష్మీనారాయణ, మద్దాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఎంపీపీ బొబ్బరాడు సత్యబాబు ఆధ్వర్యంలో నేతలు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దివంగత నేత చనిపోయి 16 సంవత్సరాలైనా సరే ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన వలన కోట్లాది మంది ప్రజల్లో సుస్థిరమైన స్థానం సంపాదించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన నివాళులు అర్పిస్తూ అందులో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ వలన అలాగే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఫీజు రియంబర్స్మెంట్ అలాగే ఆరోగ్యశ్రీ, జల యజ్ఞం, అలాగే ఉచిత విద్యుత్ ఎన్నో సంక్షేమ పథకాలలో ఎంతో మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఆయన తనయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం మతం చూడకుండా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంతో సహాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇటు పక్కన విద్యను కూడా పక్కన పెట్టి అలాగే రైతులు కూడా అన్యాయం చేసి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతులకి పంటకి ఆ యూరియా కూడా దొరకని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగా 6వ తారీఖున పెద్దాపురం డివిజన్లో మా జగ్గంపేట, అలాగే తుని, అలాగే ప్రతిపాడు, పెద్దాపురం సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా శనివారం ఉదయం పెద్దాపురంలో ధర్నా చేసి ఆర్టీఓలు కూడా మెమోరాండం చేయడం జరిగింది. రైతుల పక్షాన్ని నిలబడాలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి అందులో ఆ కార్యక్రమం అందరూ కూడా పాల్గొనవలసిందిగా నాయకులు, కార్యకర్తలు, మరి ముఖ్యంగా రైతులు కూడా పార్టీ జగన్గా పాల్గొనడం జరిగింది. మరొకసారి ఆ నేతకి నివాళులు అర్పిస్తూ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్.